ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక పాట పాడుతున్నాం. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా, నిన్ను గన్నా యేసు కన్నా ఏది లేదురలోకానా. హల్లెలూయా 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 హల్లెలూయా. మతాధిపతి కన్నా శతాధిపతి మిన్నా, సంచిలో ధనము కన్నా సమాధానమే మిన్నా. మతాధిపతి కన్నా శతాధిపతి మిన్నా, సంచిలో ధనము కన్నా సమాధానమే మిన్నా. అన్న ప్రార్థనలో ఉన్న ఆశయం ఎంతో విన్నా, అందలమెక్కుట వలదల్లా అంగలాచుటయే విన్నా. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా, నిన్ను కన్నా యేసు కన్నా ఏది లేదురలోకానా. మా బుద్ధిహీనుల పాట కన్నా జ్ఞానుని గద్దింపే విన్నా. బుద్ధిహీనుని పాట కన్నా జ్ఞానుని గద్దింపే విన్నా. గర్విష్ఠునితో పొంతు కన్నా దీనుని సాంగత్యమే మిన్నా. పైకి భక్తి గలవాని కన్నా లోపల శక్తి గలవాడే మిన్నా. శుకాశక్తితో గలవాని కన్నా శ్రమల పాలగుటే మిన్నా. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన. భూమి ఆకాశాలను సృష్టించినటువంటి పరమ తండ్రి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యంలో నుండి నీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ శబ్దం ద్వారా వింటున్నటువంటి వారితోనూ, ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను చూస్తున్నటువంటి వారితోనూ తేటగాను సూటిగాను మాట్లాడి కృప చూపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాడు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మధ్యాహ్న కాల సమయంలో పాత నిబంధన గ్రంథం నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథము నుండి 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. ముందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. చాలు. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారింటికి పోవుట మేలు.
చదవండి తర్వాత. ఏలయనగా ఆ. మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. చాలు. బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు అని ప్రసంగి గ్రంథములో సొలొమోను గారు తన యొక్క గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో రాశారు. సొలొమోను గారు క్రీస్తు పూర్వం 970 సంవత్సరం నుంచి 931 సంవత్సరం వరకు ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించారు. ప్రసంగి అంటే అర్థం బోధించేవాడు, ప్రసంగించేవాడు, ప్రకటించేవాడు అని అర్థం. ప్రసంగి అంటే అర్థం ఏంటంటే బోధించేవాడు, తర్వాత ప్రకటించేవాడని అర్థం. సొలొమోను గారు తన జీవిత కాలంలో కీర్తనలు రాశారు, తర్వాత సామెతలు రాశారు, తర్వాత పరమగీతం రాశారు. తన వృత్తాప్యంలో సొలొమోను గారు రాసినటువంటి గ్రంథం ఏంటంటే ప్రసంగి గ్రంథము. మనం చదువుకున్నటువంటి 7వ అధ్యాయము 2వ వచనంలో విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే, విందు జరుగుతున్నటువంటి ఇల్లు ఎలా ఉంటుంది? విందు జరుగుతున్నటువంటి ఇల్లు ఏ విధంగా ఉంటుంది? విందు జరుగుతున్న ఇల్లు ఎలా ఉంటుందంటే, విందు జరుగుతున్నటువంటి ఇంట్లో డెకరేషన్ చేసేవారు డెకరేషన్ చేస్తారు, వంటలు వండేవాళ్ళు వంటలు వండుతారు, ముచ్చట్లు పెట్టేవాళ్ళు ముచ్చట్లు పెడతారు, అంగు ఆర్భాటం కలకలాడుతూ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. విందు జరుగుతున్న ఇల్లు చూడటానికి అందంగా ఉంటుంది. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు. విందు జరుగుతున్న ఇల్లు ఎలా ఉంటుంది? అడుగుతారు, ఏమిటి ఉదయకాల సమయంలో టిఫిన్ ఏంటి, ఏం చేశారేంటి, మధ్యాహ్నం భోజనం ఏంటి, ఏమన్నా వెరైటీలు వండారా అని అడుగుతూ ఉంటారు. అలా ఉంటుంది విందు జరుగుతున్నటువంటి ఇల్లు. అదే మీకు విందు జరుగుతున్న ఇల్లు అలా ఉంటుంది. అంటే సంతోషం, ఆనందం. విందు విందు తర్వాత మందు, తర్వాత ఏంటండి చిందు. విందు విందు తిన్న తర్వాత విందు అంటే తింటాం. ఇప్పుడు తిండి తినే వాడికి ఏమైనా ఆలోచన వచ్చింది? ఒక సుక్క ఉంటే బాగుందని ఆలోచించింది. సుక్క పడితే ఏమొచ్చింది? డ్యాన్స్ వచ్చింది. వచ్చిందా? విందు, మందు, చిందు, ఈ 3 ఉంటాయి అన్నమాట కొన్ని చోట్ల. చూడండి, పెద్ద పెద్ద డీజే బాక్సులు పెడతారు. అదేంటారు, ఆ డీజే బాక్సులలో ఆ సౌండ్కి ఇప్పుడున్నటువంటి కాలంలో డీజే బాక్సులు పెడతా ఉంటారు. ఎగిరేవాడు ఎగురుతూ ఉంటాడు ఆ యొక్క లైట్లలో, తాగేవాడు తాగుతూ ఉంటాడు, తినేవాడు తింటూ ఉంటాడు. అలా ఉంటుంది విందు జరుగుతున్న విందు. ఎగిరేవాడితో కొంతమంది కలిసి ఎగురుతూ ఉంటారు. అదేంటారా సంతోషం, ఆనందం. విందు జరుగుతుంది అలా ఉంటుంది. రాబోతుంది 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు సాయంకాలం ఎలా ఉంటుంది? కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి తాగాల, తినాలా, ఎగరాలా, అదేంటారా
తాగినోడికి తాగినంత, తిన్నోడికి తిన్నంత, ఎగిరినోడు ఎగిరినంత. అర్థమంటారా? వాటలు ఖాళీ ఉండవు, మందు కొట్లు ఖాళీ ఉండవు. ఎందుకు? 5 సంవత్సరం గతించి 10 సంవత్సరం అవుతావు. తినటం, తిరగటం, ఎగరటం, ఇదే ఆలోచనగా స్వయం ఉండదు కొంతమందికి. ఏంటంటే 5 సంవత్సరం పోతుంది, 10 సంవత్సరం వస్తా. అందుకని విందు జరుగుతున్న ఇల్లు ఎలా ఉంటుంది? పరిశుద్ధ గ్రంథంలో మనం చరిత్రలోకి వెళ్తే విందు జరుగుతున్నటువంటి విధానం ఎలా ఉందనేది మనం చూద్దాం. దానియేలు గ్రంథము చదవండి. 5వ అధ్యాయము 1వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. చదవండి. రాజు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండగా, బెల్షాజరు ద్రాక్షారసం త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోనికి ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారము పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చారు. చాలు. విందు జరుగుతున్న ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఆలోచన వస్తాయంటే, విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ ఆలోచన వస్తుందంటే, ఏం తిందామా, ఏం తాగుదామా? అర్థమైందంటారా? మసాలా తక్కువైందా, ఎక్కువైందా? కూరలు ఉప్పు సరిపోయిందా లేదా? ముక్కకు ఉప్పు బాగా పెట్టిందా లేదా? ముక్క ఉడికిందా లేదా? ఒక ముక్క తక్కువ వేసారా, ఎక్కువ వేసారా, సరిపడినంత వేసారా, ఇంకా వెరైటీలు ఉన్నాయా అని ఆలోచనలు వస్తాయి. రాజు బెల్షాజరు, నెబుకద్నెజరు మనవుడు బెల్షాజరు గారు ఏం చేశారంటే 1000 మందితో 1000 మందికి గొప్ప విందు చేయించారంట. ఏ విందు? గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం తాగుతుండేను. ద్రాక్షారసం తాగుతా ఉన్నాడు 1000 మందితో కలిసి, తన ఉపపత్తులతో కలిసి. గొప్ప విందు. అదేంటంటే తాగినోడికి తాగినంత గొప్ప విందు చేయించాడంట. ఆ గొప్ప విందు చేయించి తాగుతున్నటువంటి సమయంలో మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు గారు యెరూషలేం పట్టణంలో నుంచి దేవాలయంలో తీసుకొచ్చినటువంటి బంగారు వెండి పాత్రలో పోసుకొని తాగాలని ఆలోచన ఇచ్చింది. మామూలు తాగితే ఏం మజా, కొంచెం బంగారు పాత్రలో వెండి పాత్రలో అయితే మంచిగా ఉండదనే ఆలోచనతో ఆటలోనే తాగాడు. విందు జరుగుతున్న ఇంటిలో ఎలా ఉంటుంది? తాగుతున్నాడు, తూగుతున్నాడు, కింద పడుతున్నాడు. వాడు ఎక్కువ తాగినట్టు ఈడికి ఎక్కువ తాగుతున్నాడు. ఎలా ఉంటుంది విందు జరుగుతున్న ఈ ఇల్లు? ఇంకో గిల్లు తాగుతాం మనం. చూడండి, ఎస్తేరు గ్రంథము దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము. ఇక్కడ ఒక విందు. ఎస్తేరు గ్రంథము చూడండి, దేవుని యొక్క వాక్యంలో చూడండి 4వ వచనం. ఐదవ వచనం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. ఆ దినములు గడిచిన తర్వాత రాజు శోషాను కొండలోని అలుపులేని, గరులేని జనులందరికీ రాజు కొండలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను.
అక్కడ ధవల ధూమ్ర వర్ణము గల అవిసనాతో చేయబడిన తాళతో చలువరాజు స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఉదారములు కలిపిన తెరలు వేలాడుచుండెను. 7 దినాలు విందు. ఎన్ని దినాలు? 7 రోజులు విందు. ఎవరి విందు? చక్రవర్తి అయినటువంటి ఆశ్వరేష్ గారి యొక్క విందు. క్రీస్తు పూర్వం 485 సంవత్సరం నుండి 465 సంవత్సరం వరకు ఇథియోపియా నుండి ప్రస్తుతం మన దగ్గరగా ఉన్నటువంటి పాకిస్తాన్ దేశం వరకు 127 సంస్థానాలు పరిపాలించినటువంటి ఆశ్వరేషు రాజు గారు 7 దినాలు అల్పులకేమి, సామాన్యులకేమి, సామంతులకేమి అందరికీ ఏం చేశారంటే 7 దినాలు విందు చేశాడంట. 7 దినాలు విందు. ఈ విందులో ఫుల్లుగా తాగుతున్నారు. చూడండి, మనం చూస్తే 10వ వచనం చూడండి. 10వ వచనం. 7వ దినమందు గట్టి చదవాల. రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకు అధిపతులకును రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు. చాలు. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే రాజు గారు ఆశ్వరేషు రాజు 7వ దినమందు రాజు ద్రాక్షారసం తాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనములకు అధిపతులకు రాణి గారి యొక్క అందము కనపరచాలి అందరి ముందు అనుకున్నాడు. అదేంటారా? తాగితే వస్తే పిచ్చ ఆలోచన, తింటే వస్తే పిచ్చ ఆలోచన. అదేంటారు? తిండి ఎక్కువైన పిచ్చ ఆలోచన వస్తే, తాగుడు ఎక్కువైన పిచ్చ ఆలోచన వస్తాయి. ఇక్కడ రాజుగారు ఫుల్ తాగి సంతోషంగా ఉన్నప్పుడు రాజుగారికి వచ్చిన ఆలోచన రాణిగారి అందాన్ని అందరికీ చూపించాలని ఆలోచన వచ్చింది. పిచ్చ ఆలోచన వచ్చింది రాజుగారి. అదేంటారా? రాణి రానంది, రాజు కోపం వచ్చింది. అదేనంట. ఇక్కడ ఏం జరిగిందంటే వస్తీకి బదులుగా ఎస్తేర్ని ఎన్నుకున్నారు. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే రాజు ఆ రాత్రి బెల్షాజరు హతుడయ్యాడు. తాగిన మత్తులో ఉండవు. శత్రువులు వస్తున్నారని తెలియదు. మాదియా పారసికలు అదే అదనగా చూసుకొని ఆ రాత్రి బబులోను సామ్రాజ్యాన్ని జయించారు. ఆ రాత్రే బెల్షాజరు హతుడయ్యాడు అని వాక్యంలో రాయబడింది. విందు జరుగుతున్న ఇంటికి, అంటే విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళకూడదని అర్థం కాదు. విందు జరుగుతున్నటువంటి ఇంటికి వెళ్ళినప్పుడు ఏ రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి మనిషికి? అర్థంటారు? ఏ రకమైన ఆలోచనలు వస్తాయి? ఎలా ఉంటుంది పరిస్థితి అనేది దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. దానియేలు గారు కూడా సమాచారం వెళ్ళి ఉంటుంది. రాజుగారి ఇంట్లో గొప్ప విందు చేస్తున్నారు, త్రాగాలి ఆయన ఆలోచన ఉంటుంది. రాజుగారింట్లో గొప్ప విందంటే అసలు మామూలుగా ఉంటాయండి. దానియేలు గారి కబురు వెళ్ళింది, కానీ దానియేలు గారు వెళ్ళ. నేను తాగి నా శరీరాన్ని నేను అపవిత్రపరచుకోకూడదు అని దానియేలు గారు ఆగిపోయాను. బెల్షాజరు గారి పరిపాలన కాలంలో విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ఎందుకు విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళకూడదని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. అంటే విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళకూడదని కాదు దాని అర్థం. దేవుని పిల్లలైనటువంటి వారు విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళినా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి, ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి. అదేంటారా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీవు తిండిపోతూ అయిన గొంతుకు కత్తి పెట్టుకోవద్దు. అంటే కత్తి పెట్టుకోవడానికి కాదు, గొంతుకి మితంగా తినని అర్థం. అదేంటారా? బ్రతకడానికి తినాలి కానీ తినటానికి బతకూడదు. అదేంటారా? కొంతమందికి ఎప్పుడు తిండి ఆలోచన, అది తిందామా ఇది తిందామా ప్రతాక అదే ఆలోచన. తినకపోతే అట్టే కదా ఎక్కండి అంటారా? తినాలి, బ్రతకడానికి తినాలి, మితంగా తినాలి. తిండి ఎక్కువైతే ఏమొచ్చింది తెలుసా? స్వాగతం వచ్చింది. బాగు తింటాను కొన్ని లెగిసి పని చేయగలుగుతుంది, స్వాగతం వచ్చి గాఢ నిద్ర. అందుకనే తిండిపోతుతనాన్ని పాపంగా పరిగణించింది బైబిల్. తిండి చూడండి, ఈ రోజులో
విపరీతమైన తిండి. అదేంటంటారా, 5 నిమిషాలు ఆగలేరు తిండి కోసం. 5 నిమిషాలు టైం అయిపోతుంది కానీ అంటుంటారు. అదేంటారు, విందు జరుగుతున్న ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది? ఒక పక్క ఒకళ్ళు తింటా ఉంటారు, వీళ్ళు ఎక్క ముందే కుర్చీ పెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తింటే మన కుర్చీలో కూర్చున్నామని. అదేంటారా, తినేవాళ్ళు తింటా ఉంటారు, ఎదురు చూసేవాళ్ళు ఎదురు తింటా ఉంటారు. అలా ఉంటుంది విందు జరుగుతున్న ఇల్లు. ఏ ఆలోచన అయితే విందు జరుగుతున్న ఇంట్లో తిందామని ఆలోచన వచ్చింది, తాగుదామని ఆలోచించింది, ఎగురుదామని ఆలోచించింది. అదేంటారా, కొంతమంది ఆపుకోలేక ఏం చేస్తారంటే ఎగురుతుంటారు. ఆ సంగీతం, మ్యూజిక్. అందుకనే బుద్ధిహీనుని పాట కన్నా జ్ఞానుని కదింటే విన్న. బుద్ధిహీనుని పాట కన్నా జ్ఞానుని కదింటే విన్న. పిచ్చ పాటలు పెట్టుకొని పిచ్చి ఎగురుతుంటారు. అదేనా అంటే జీవితం అనేది, జీవితాన్ని ఆనందించాలి, సంతోషించాలి, ఎగరాల. జీవితం అంటే సంతోషమేగా. తినటమే జీవితం అంటే, తాగటమే జీవితం అంటే, ఆనందించడమే జీవితం అంటే. ఇప్పుడు సుఖపడిపోతే ఇంకెప్పుడు సుఖపడతాం? వృద్ధాత్మ ఇప్పుడు సుఖపడతాం. జీవితంలో తాగటం, తినటం, సుఖించటం ఇదే జీవితం అయితే మనిషికి ఆలోచన అనేది అలాగే ఉంటుంది. అదే మీకు ఇక విందు జరుగుతున్న ఇంటికి వెళితే ఆలోచనలు వస్తాయి. వాళ్ళు ఆ పెళ్లి ఇంత బాగా చేశారు, భోజనాలు ఇంత బాగా పెట్టారు, వాళ్ళకంటే మేము ఇంకా బాగా గట్టిగా పెట్టాలి. వాళ్ళు ఆ వెరైటీ వేశారు, మేము ఈ వెరైటీ వేయాలి. వాళ్ళు అట్ట చేశారు, మేము ఎట్ట చేయాలా, అందరూ మెచ్చుకోవాలి, అందరూ పొగడాల. అలా ఉంటుంది విందు జరుగుతున్న ఇల్లు. సామాన్యంగా కొంచెం డబ్బున్న వాళ్ళు కొంచెం గొప్పగా, ఇంకా డబ్బున్న వాళ్ళు ఇంకా గొప్పగా చేస్తారన్నమాట. అదేంటంటే కొంచెం ఉన్నవాడు 3 రకాల వెరైటీలు అయితే కొంతమంది 5, 10, 15, 20, కొంతమంది 25 రకాల వెరైటీ. అదేంటంటే అట్లా ఉంటుంది విందు. అప్పు చేసేది సరే, పప్పు కూడా అన్న సామెతలాగా అప్పు చేసేది సరే గట్టిగా చేయాలి, గ్రాండ్గా చేయాలి, 10 మంది పిల్లలు 10 మంది మెచ్చుకోవాలి. భలే చేసేలా నువ్వు, నేను కూడా చేయలేకపోయాం అని అనుకోవాలి. ఏమండి, తర్వాత అప్పులు బాగావాలా, తెప్పలు వాడాలి. అవి చేస్తులాగా కొంగి కుసించి మరణానికి దగ్గర రావాలి. ఇది ప్రస్తుత పరిస్థితి. ఎలా ఉంది? అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడో దేవుడు సొలొమోను గారి ద్వారా రాయించారు. సొలొమోను గారి జీవితం కూడా అంతే. అదేంటంటారా, అందుకని సొలొమోను గారు ఒక మాట అంటారు. చూడండి దేవుని యొక్క వాక్యంలో. సొలొమోను గారు 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. అంత ఆలస్యం కూడా ఎక్కడ మీరు కాబట్టి చదవాలా? లైబ్రరీ అనే వాళ్ళు ఎట్టలేదా? చదవండి. ఏం చదువుతున్న ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవాలా? 2వ అధ్యాయం 10వ వచనం ప్రసంగ గ్రంథం. నా కనులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయం నా పన్నింటిని బట్టి సంతోషకరమైన దేని అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇదే నా పన్నునిట్ల వల్ల నాకు దొరికిన భాగ్యం. చూసారా, నా కన్ను ఆశించిన వాటిలో దేనిని అది చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నా కన్ను ఆశించిందా, నేను దానిని అభ్యంతరం కలుగు చేయలేదు. కన్ను చూసింది, తినాలనిపించింది. ఎక్కడుండేది? ఆనాడు ఆదిలోనే అపవాది ద్వారా అవ్వను ప్రేరేపించాడు. అపవాది తినకూడదు తింది.
అదేంటారా లోకంలోకి పాపాన్ని తీసుకొని వచ్చి పాపం తిండి పాపం అంటే తింటం పాపం కాదు, అతిగా తింటం అనేది పాపం. ఇక్కడ సొలొమోను గారు అంటారు, నా కనులు దేన్నైతే ఆశించును అది చూడకుండా ఉండలేదు, నేను చేసిన పన్నిటి మీద నాకు సంతోషం కలిగింది. అదేంటే కొంతమంది వాళ్ళంటే ఎలా ఉంటుందండి పరిస్థితి, 3 రోజులు కోడి మాసం పెట్టిన వద్దాను, నిన్నేగా తిందంటే నిన్న తింటే నిన్న అది తింది, మరి ఇవాళ అదేంటారా మొక్కలేదే మొత్త జగదు పరిస్థితి. బిందు బిందు తిని తిని ఒళ్ళు లావైపోయి కొమ్ము బట్టి ఆలోచన రాక ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే, ఎందుకు విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే అనే మాట ఉంది అక్కడ రాయబడిన దేవుని వాక్యంలో. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే, చూడండి దేవుని యొక్క వాక్యంలో, ప్రలాపించుచున్న వారింటికి పోవటం మేలు. ఎందుకు ప్రలాపించుతున్న వారింటికి పోవడం మేలు? ప్రలాపించుతున్న వారింటికి వెళ్ళటం మేలు. ప్రలాపిస్తున్న వారింటికి వెళితే ఆలోచన వచ్చింది, అక్కడ వచ్చి ఆలోచన అక్కడ వచ్చింది, తిండి ఆలోచన ఇక్కడ వచ్చి ఆలోచన ఇక్కడ వచ్చింది. ప్రలాపిస్తున్నటువంటి వారింటికి వెళ్తే ఆలోచన వచ్చింది. ఏంటి ఎలా చనిపోయాడు? అటాక్ వచ్చినట్టు రాత్రి అదిగా చచ్చిపోయాడు. అటాక్ వచ్చిందా? నేను బాగానే ఉండగా అదేంటంటే మరణం. మరణము ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వచ్చిందో ఎవరికి కూడా తెలియదు. అందుకని ఒక భక్తుడు ఒక దైవసేవ ఒక పాట రాశాడు, ఆఖరి క్షణం ఒకటి నీ బ్రతుకులో, అది చెప్పలేనిది చెప్పిరానిది, గుండె చప్పుడు ఆగక ముందు తెలుసుకో ఈ నిజాన్ని. గుండె చప్పుడు ఆగక ముందు, ఆఖరి క్షణం నీ బ్రతుకులో, అది చెప్పిరాని చెప్పలేను. గుండె చప్పుడు ఆగక ముందే తెలుసుకో ఈ నిజాన్ని. తెలుసుకో ఈ నిజాన్ని. ఏమిటా నిజం? యేసుక్రీస్తు దేవుడు. ఆయన్ని అంగీకరిస్తే నీ పాపాలు ఆనందంతో కలిగి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఇదే అనుభవ సమయం, ఇదే రక్షణ దినం. ఇది తెలుసుకోవాలి. ప్రలాపించుచున్న వారింటికి పోవటం మేలు, ఏవైనా మరణం అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దాన్ని మనసులో పెట్టుదురు. చనిపోయిన ఇంటికి వెళ్తే ఆలోచన వస్తాయి, ఎందుకు చచ్చిండ్రా? అటాక్ వచ్చి చచ్చిండట, అటాక్ వచ్చి చచ్చిపోయినా బ్రహ్మ నేను చెప్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచన. ఎందుకు చచ్చిపోయాడు? తాగి చచ్చిపోయాడు, తాగి చచ్చిపోయినా. నేను తాగితే నా పరిస్థితి వచ్చింది ఆలోచన. కొంతమందికైనా ఆలోచన వచ్చింది, అదేనంటారా వచ్చింది ఆలోచన. డాక్టర్ గారు చెప్తారు తాగొద్దు, తాగితే చచ్చిపోతాం అని చెప్తారు. కొంతమంది విచిత్రంగా ప్రశ్నిస్తారు డాక్టర్ గారు, డాక్టర్ గారు మరి వారానికి ఒకసారి తాగొచ్చండి అంటారు. డాక్టర్ గారు అంటారు చచ్చిపోతాం తాగితే అంటే, వీళ్ళు విచిత్రంగా ప్రశ్నిస్తారు డాక్టర్ గారు. డాక్టర్ గారు వారానికి ఒకసారి కొంచెం తాగుతారండి అంటే, తాగు తొందర బాగాలనుకుంటే తాగు. ప్రలాపించున్న వారింటికి వెళ్ళుట మేలు. నీకు ఆలోచన వచ్చింది, అక్కడ ఆలోచన వస్తాయి. మరణం, మనిషి చనిపోతాడు అని ఆలోచన వచ్చింది, నేను కూడా కూడా చనిపోతా. అక్కడ నీకు ఆలోచన వచ్చింది, అక్కడ నీకు తెలివి వచ్చింది, అక్కడ నీకు జ్ఞానం వచ్చింది. అదే సంతోషంతో ఆనందంతో జీవితం వెళ్ళిపోతా ఉంటే ఏ ఆలోచన రాదేగా, ఏ ఆలోచన రాదు. అట్లాగే సంతోషంగా ఆనందంగా ఉండి ఒకనొక రోజు ఈ లోకయాత్ర ముగిస్తే నిత్య నరకం. అందుకనే ధనవంతుడు ఒకడుండేను, బహుగా సుఖపడుతున్నాడు. ధనవంతుడు బహుగా సుఖపడుతున్నాడు. ఇక ఆలోచన లేదు, సుఖం ఉంది ధనవంతుడికి. ఇకేం ఆలోచన?
ధనవంతులు బహుగా సుఖపడుతున్నారు, ఉదాహరణకు బట్టలు వేసుకున్నారు, ఎక్కువగా సుఖపడుతున్నారు. జీవితంలో ఆలోచించే టైం లేదు. చచ్చిపోతే ఆడిపోతారా లేదు. ఒకనొక తెచ్చారు పాతాళంలో అగ్ని జ్వాలలో యాతన పడుతున్నారు. ఏడ్చే వాళ్ళ ఇంటికి వెళ్తే నీకు ఆలోచన వచ్చింది. అందుకనే దేవుని వాక్యం చేస్తుంది తెలుసా, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడు. దుఃఖం, ఏడుపు. అందుకనే చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తే ఆలోచన వచ్చింది. ఎలా చనిపోయాడంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి చనిపోయాడు. యేసు ప్రభుని అంగీకరించి చనిపోయాడా? మంచిది. చనిపోయిందా? పరలోకం వెళ్ళిపోయింది. యేసు ప్రభు ఎలా చనిపోయాడంటే లోకంలో ఇష్టానుసారంగా జీవించి చనిపోయాడు. పరలోక రాజ్యం లేదు. ప్రలాపించే వారి ఇంటికి వెళ్తే మనకి ఆలోచన వచ్చింది, జ్ఞానోదయం అయింది. అందుకనే దేవుడు వాక్యం చెప్తాం. అంతేనంటారా? మరణం అందరికీ వచ్చు, కానీ దాని మీద మనసు పెట్టుదురు, మనసు పెడతారు. కొంత సంవత్సరం రాబోతూ ఉంది. అందరూ తాగటం, తినటం, ఎగరటం. అదేనంటారా? మహామగులు, గొప్పోళ్ళు, ప్రముఖులు ఎంతో సేవ చేసి ఈ లోకయాత్రను ముగించారు. 5 సంవత్సరం గడిచిపోతా ఉంది. మరి కొద్ది దినాల్లో, 2 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతా ఉంది. నా జీవితంలో ఒక దినం అయిపోయింది. నా జీవితంలో ఒక సంవత్సరం గడిచిపోయింది. నేను మరణానికి దగ్గర అవుతా ఉన్నా, సమాధి దగ్గర అవుతా ఉన్నా. నా ఆయుష్కాలం ఒక సంవత్సరం గడిచిపోయింది. మరి నూతన సంవత్సరం దేవుడు మళ్ళా ఆయుష్ ఇచ్చాడే. నేను మార్పు కలిగి జీవించాలి, నేను మార్పుసి పొందాలి, నేను భక్తి తీసుకోవాలి, నేను రక్షించబడాలి, నేను దేవుడు తెలుసుకోవాలని ఆలోచన రావాలి. కొత్త సంవత్సరం వస్తా ఉంది. అదేంటారు, ఏం తాగుతామా, ఏం తిందామా, ఏం ధరించుకుందామా, కొత్త సంవత్సరంలో ఎలా ఉందామని ఆలోచన. నా జీవితం 5 సంవత్సరంలో మరి ఎలాగుందో కొత్త సంవత్సరంలో నేను మారాలి. నేను యేసు సొంత రక్షణ అంగీకరించాలి, దేవుడి వాక్యాన్ని వినాలి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి, దేవుడి పని చేయాలి అనేటటువంటి తీర్మానం కలిగి మనం ముందుకెళ్ళాలి. దినములు నేతవారి వడి కంటే త్వరగా గతించిపోతారు, రోజులు గడిచిపోతున్నాయి. అదేంటారా? 2024 సంవత్సరం గడిచిపోతా ఉంది. 2025 వచ్చింది, 2025 గడిచిపోతుంది. దినాలు గడిచిపోతా ఉంటాయి, సంవత్సరాలు వస్తా ఉంటాయి, వయసు పెరుగుతూ ఉంటుంది, సమాజం దగ్గర అవుతూ ఉంటాం. జీవితంలో మార్పు రాదు. దేవుడి యొక్క సన్నిధికి రావాలని ఆలోచన ఉండదు. రక్షించబడాలి, నీటి ద్వారా బాప్తి తీసుకోవాలి, దేవుడి యొక్క పని చేయాలని ఆలోచన ఉండదు. చేద్దామలే, చూద్దామలే అని అనుకునే లోపల అంతా అయిపోవాలి. ఏమన్నది ఏమన్నా? అందుకని వాక్యం చెప్తా ఉంది, ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు. ప్రలాపించున్న వారింటికి మేలు. ప్రలాపించుతున్న ఇంటికి వెళ్తే నీకు ఆలోచన వచ్చింది, నీకు జ్ఞానం వచ్చింది, నీకు తెలివి వచ్చింది. అరే చనిపోయినటువంటి వారి యొక్క జ్ఞాపకాలు మనకి ఉండే, కానీ చనిపోయిన వ్యక్తి మళ్ళీ కనపడతారా? కనపడరు. అందుకని కొంతమంది అంటా ఉంటారు, అరే నా మాట అంటారా, వద్దని చెప్పినా తాగితే తెచ్చారా, ఇప్పటికైనా నా మాట అనరా అంటారు. అందుకంటారు ఎన్నో ఆరు అంటే చెబుతూనే నీకేం తెలుసు అంటా ఉంటారు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను. చాలా మంది ఏమంటారంటే నీకు చెప్పేవాడు పట్టలేదు రాయక్క అంటారు. అంటారా? ఏమంటే నీకు చెప్పేవాడు పట్టలేదు అంటారు. అందరికీ చెప్పేవాడు పుట్టాడు, అందరికీ చెప్పేవాడు అర్థం కాచాడు, ప్రాణం పెట్టాడు, రక్షణ కార్యాన్ని సిద్ధపరిచాడు, సువార్తను మన కళ్ళ ముందు ఇచ్చాడు. అందరికీ చెప్పేవాడు పుట్టాడు యేసుక్రీస్తు ప్రభు. అందరిని లెక్క అడుగుతాడు, అందరి లెక్కలు
చూస్తాడు, అందరి లెక్కలు సరి చేస్తాడు, అందరి లెక్క అడుగుతాడు. అది అంటారా, అందరికీ తీర్పు తీరుస్తాడు. అదేంటంటారా, మనకు అర్థమైన భాష. అందుకే చాలా మంది అంటారు డొక్క చించి డోలు కడతా అంట, నీ లెక్క తేలుతా అంట, నీ తెక్క కుదురుతా అంట. సహజంగా మనం మాట్లాడుకునేటువంటి వాడుక భాష. అందరి లెక్కలు తేల్చి అందరి సంగతులు కుదిరించేవాడు ఆకాశం ఉన్నాడు. ఖచ్చితంగా తీర్పు దినమున దాగక ఉండలేము, తీర్పు దినం దాక్కోలేము. పాపం చేసినటువంటి ఆదాము చుట్టుదాడు కాక్కున్న దేవుడు పిలిచి, ఆదామా ఎక్కడున్నావు అని అడిగాడు. రేపు నిన్ను నన్ను దేవుడు అడుగుతాడు, ఏమ్మా 2024 సంవత్సరం గడిచిపోతా ఉంది, దేవుని నా గురించి ఇతరులకు చెప్పావా, నా గురించి ఇతరులకు చెప్పటం ప్రార్థన చేశావా, దేవునికి సరిగ్గా తీసుకొచ్చావా, ఎక్కడ ప్రభావ పని జరిపాలి అని అంటారు. రేపు దేవుడు ఆయుష్ గడిచిపోతా ఉంది. అదేనంటారా, నిన్న కాదు మన బుక్లో 15 వస్తున్నాయి. 15 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళు పెళ్ళిళ్ళు తగ్గిపోతున్నారు, పెళ్ళిళ్ళకు తగ్గిపోయిన వాళ్ళకి పిల్లలు పడుతున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. వయస్సు పెరుగుతా ఉంది, ఆయుష్ తరుగుతాం, మరణం దగ్గర అవుతాం, సమాధి రమ్మంటాం, సిద్ధపడతాం. మరి సిద్ధపడద్దా? నేను ఒకసారి వెళ్తా ఉంటే బండి మీద ఒకటి చచ్చిపోయింది, వాడు సమాధిలో కూర్చొని తాగుతున్నాడు. వాడు చచ్చి సమాధిలోకి వెళ్ళిండు, వాడి పైన కూర్చొని నీళ్ళు తాగుతున్నా. వాడు ఏం చెప్తుండో పాఠం, వరే నేను తాగి చచ్చిపోయి ఇప్పుడు నరకలో ఉన్నాడా, మీరు తాగవాకండి అంటే వాడి పైన కూర్చొని సమాధిలో తాగుతూ ఉంటాను. అంతేనట. ఇక ఏ ఆలోచన లేదు, తెల్లారిందా తాగడమే పిలుతా ఉన్నది, వెళ్ళాలి తాగాలి, దాహం తీరదు. ఎన్ని పిండి వంటలు తిట్టి దాహం తీరితే అదే 4 అధికారులు వ్యవహారం చెప్తుంది సార్. చూచుడి చేత కళ్ళు తృప్తి పడకున్నది, వినుడి చేత చెవికి తృప్తి కలగట్లేదు. తినటం ద్వారా 4కు ఏమలేదంటే తృప్తి లేదు, 4కి తృప్తి లేదు. బాగా ఉంది కానీ కొంచెం అదే కొంచెం టేస్ట్ వచ్చింది అంటారు. అంటే 4కు తృప్తి ఉండదు. ఎంతకన్నా వాడు ఇంకా తినాలి తినాలి తినాలి, తిండి దాహం, తాగాలని దాహం, పాటలు వినాలని దాహం. ఎన్ని పాటలైనా ఇంకా ఇంకా కొడుకు మంచి సినిమా అయితే బాగుంటుంది, ఇంకా సినిమా పాటలు, అదొక దాహం. డీజే బాక్సులు పెట్టుకొని ఎగురుతున్నా, అదేంటారా, అదొక దాహం. ఎగిరి 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 తాగి 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 తిరిగి 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 ఈ లోకయాత్ర ముగిస్తే మరణిస్తే తర్వాత ఏంటి బ్రతుకు, తర్వాత నిత్యాగ్ని. అగ్ని ఆరదు, ఉత్సాహం, నిత్యాగ్ని గుండంలో ఏడవ. అందుకని పాతాళంలో పనేనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. చదవండి దేవుని వాక్యం 9:10 9-10 ప్రసంగాలను ఫాస్ట్ కొన్నా. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. చాలు. పాతాళంలో ఉపాయం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, పని లేదు. పాతాళంలో తెలివి లేదు, జ్ఞానం లేదు, ఉపాయం లేదు, పని లేదు. పాతాళంలో ఒకే పని, ఏడవటం పళ్ళు పడవటం, అదే పని. అక్కడ జ్ఞానం లేదు. భూమి మీద ఉన్నప్పుడే నువ్వు జ్ఞానంగా ఆలోచించాలి.
అదేనంటారా. కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. నువ్వు తాగలేదంటే నేను తాగా చూడు, నోరు దూరం వాసనట్లేమో, నోట్లో మళ్ళీ చెక్కి ఒప్పడేస్తారు. అదేమంటారా, ఇక వాసన రాదు, నోరు కళ్ళు చూసి చాలా ఉంటాయి. అదేమంటారు, స్వరం చూస్తే యాకోబుది, చేతులు చూస్తే ఏసావు. అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఇక్కడ పని ఉపాయం లేదు, తెలుగు లేదు, జ్ఞానం లేదు. ఏమా ప్రార్థన రావట్లేదు అంటే ఎక్కడ వాడు కుదరట్లా పనే జరిపారు. ఇక్కడ పని ఉంది. ఏంటమ్మా ప్రార్థన, ఏంటయ్యా ప్రార్థన రావట్లేదంటే కొంచెం వేరే చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. ఏంటిది? తెలుగు ఉపాయం. మనం ఇటు పాడుతుంటే వాళ్ళు అడుగు పెట్టారు. ఏంటిది? ఉపాయం. పని, ఉపాయం, తెలివి, జ్ఞానం. రేపు అగ్ని స్వామి యాత్ర పడుతుంటే ఏముండదు, ఏడుపు బళ్ళు పడపట్టదు. అంతే, ఇక అదే పని, ఇక ఏ పని లేదు. దేవుని యొక్క వాక్యం ప్రకటించబడతా ఉంది. అందుకని దేవుని వాక్యం అని చెప్తా ఉంది, యెహోవా దొరుకు కాలమని ఎతకాలి, ఎతకాలి. ప్రలాపించుకున్న వారింటికి వెళ్తే మేలు, ప్రలాపించున్నటువంటి ఇంటికి వెళ్తే ఆలోచన వచ్చింది, జ్ఞానం వచ్చింది. వాడు తాగి వచ్చాడే, నేను తాకుండా నా జీవితాన్ని మార్చుకొని దేవుడికి సన్నిధికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది. వాడు తిని వచ్చాడు, నేను జాగ్రత్తగా దాన్ని జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని ఆలోచన కావాలి. అదేనంట, ఆలోచన రావాలి. అది ప్రలాపించున్న వారింటికి వెళ్ళటం కానీ, విందు జరుగుతున్నటువంటి ఇంటికి వెళ్ళటం కంటే ప్రలాపించున్న వారి ఇంటికి వెళ్ళటం మేలు. దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యం? మేలు ఏలయనగా మనమందరికీ వచ్చును గనుక బ్రతుకువాడు దాన్ని మనసున పెట్టుదురు. బ్రతికే వాళ్ళు దాన్ని మనసున పెడతారు. అందరూ పోతారు. ఈ భూమి మీద స్థిరంగా ఉండేవాడు ఎవరు కూడా లేడు. అస్థిరం మనం ఎవరు? అస్థిరులం మనం. నేను ఎక్కడ ఉంటే 100 సంవత్సరాలు బతుకుతా, 120 సంవత్సరాలు బతుకుతా, 150 సంవత్సరాలు బతుకుతా అనేవాడు ఎవడు కూడా లేడు. నాది నాది అన్నది ఏది కూడా నీది కాదు. పూచిక పొలవాడు తీసుకొని వెళ్ళాలి. ఈ భూమి మీద ఏది నువ్వు తీసుకొని వెళ్ళలే, అన్నీ వదిలిపెట్టి పోవాలి. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే పోతావు. ఏది నీతో పాటు రాదు. నీ భక్తి నిన్ను నిత్యత్వంలోకి తీసుకెళ్ళింది. నీ భక్తి నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్ళింది. యేసుక్రీస్తునందు నువ్వు చేసిన భక్తి నీకు నిత్యత్వానికి అవకాశం, నిత్య జీవంలోకి నేను తీసుకెళ్ళింది. కనుక విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే, విందు జరుగుతున్న ఇంటిలో ఏముంటుంది తెలుసా? ఆలోచనలో తిండి ఆలోచన, తాగాలని ఆలోచన, ఎగరాలని ఆలోచన, ఆలోచన వస్తా ఉంటా. ఎగరలాగా వారు ఏం చేస్తారు? చెయ్యి పట్టుకొని మరి లాక్కెళ్ళి మరి ఎగరతారు. నేను ఎగరలేనమ్మా, నా వైపు లేదురా, ఇప్పుడు ఎగరపోతే ఇంకెప్పుడు ఎగురుతూ రా, నువ్వు కూర్చొని అందరూ ఎగరట్లేదు, నువ్వు కూడా ఎగురుతూ ఉంటారు. నేర్పించింది ఆమె ఎగరటం ఎట్టం. అదేనంట, రేపు నిత్యాగ్నిలో జ్వాలలో యాట అన్నమాట. అందుకే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ కొరకు యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితం శిలువ రక్తం కాచి ప్రాణం పెట్టి ఆయన మరణం, ఆయన ఏడ్చాడు. యేసుక్రీస్తు ప్రభు, యేసులేమా యేసులేమా, కోడి తన పిల్లలను రెక్కల కింద దాచినట్టు నేను దాచాలని పలుసార్లు ప్రయత్నం చేస్తే నువ్వు రానుల్లో కొన్నావు. అమ్మ ప్రార్థన అంటే మేము రావండి, మాకు కుదరదండి.
దేవుడి వాక్యం వినండమ్మా, దేవుని యొక్క సన్నిధి వినండమ్మా, దేవుడు సహాయం చేస్తాడు, నిత్య జీవంలో తీసుకెళ్తాడు. మేము రాకూడదండి, మా కుదరదండి. అదేంట పలుమార్లు కోడి తన పిల్లని ఎలాగైతే రెక్కల కింద దాచిద్దో అలాగ దేవుడు పలుసార్లు వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడు. రండి 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 ప్రార్థన, దేవుని యొక్క సన్నిధికి రక్షించబడండి. సమయం గడిచిపోతా ఉంది, వయసు పెరుగుతా ఉంది, మరణాన్ని దగ్గర అవుతా ఉన్నాం. ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభు నీకు రక్తం కాచి ప్రాణం పెట్టాడు నేను రక్షించడానికి. దేవునికి సన్నిధికి రానంటే మేము రావండి, మాకు కుదరదండి, మాకు సమయం లేదండి, మాలాంటి వాళ్ళు రాకూడదండి అని అంటా ఉంటారు అన్నమాట. దేవుని యొక్క వాక్యం అనేది నేర్చుకోనంటే సమయం లేదు, ఖాళీ లేవు. ఆనాడు యేసులేము కూలిపోయి ఈనాడు దేహం అనేటటువంటి శరీరం ఉన్నటువంటి ఈ ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం ఏమైపోతే మరణం. చనిపోతే బట్టలో కలిసిపోతే సంవత్సరానికి ఎముకలన్నీ కూడా బట్టలో కలిసిపోయి ఏమో. కనుక నీ ఆత్మ నిత్య జీవమా, నిత్యంగా. అందుకే విధి జరుగుతున్న ఇంటికి పోవుట కంటే అంటే విధి జరుగుతున్న ఇంటికి వెళ్ళినా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, మన పని అంతవరకు చేసుకోవాలి, అంతవరకు చేసుకోవాలా, అవసరాన్ని బట్టి మాట్లాడాలా, ఆ కాసేపు ఉండాలి, వచ్చేయాలి. కానీ ప్రలాపించిన వారింటికి వెళితే అక్కడ ఆలోచన, అక్కడ జ్ఞానం, అక్కడ తెలివి. ఎందుకు చనిపోయాడు, కారణం ఏంటి? వచ్చింది ఆలోచన. నీవు జ్ఞానం కలిగిన వాడు అయితే నీకు ఆలోచన వస్తూ ఉంటాయి. నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఆయుష్ తీరిపోతా ఉంది, మరణం దగ్గర అవుతా ఉన్నా ఏంటి అని ఆలోచన వస్తే అప్పుడు నీ అంతరంగంలో ప్రశ్న. దేవుడి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన సన్నిధికి వచ్చి మార్పు కలిగి పశ్చాత్తాపం పొంది యేసుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తుంది. విచిత్రం ఏంటంటే చనిపోయిన వాళ్ళని సమాధి చేయడానికి వాళ్ళు తాగి చెప్తే వీళ్ళు తాగేస్తారు ఆయన సమాధి చేయడానికి. వాళ్ళు చచ్చిపోయిన పాపం తాగి వీళ్ళు ఆయన సమాధి చేయాలంటే మరి వీళ్ళందరూ కలిసిపోయి మళ్ళీ తాగుతారు. అంతేనంటారు. అప్పుడు ఇంకా ఎక్కువ ఒకసారి నేను ఒకసారికి వెళ్ళా, ప్రార్థన చేయండి అయ్యా అని ప్రార్థన చేసి. అర్థమైందంటారా? పాపం ఆయన తాగి చనిపోయాడు. ఇక ఆయన నేనే ప్రార్థన చేస్తా, వీళ్ళేమో ప్రార్థన చేయమంట. నేనన్నా ప్రభా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మార్పు కలిగించి రక్షించు, చనిపోయాడు ఆయన, వీళ్ళైనా మార్పు కలిగించు అని ప్రార్థన చేస్తాం. ఒక ఆయన చేసిండు, బాధ్యత చేసిండు, కొంచెం చొక్క ఆ సమాధి ముందు కొంచెం పోసిండు. కరెక్ట్గా ఉందా లేదా? ఎక్కువ పోసాను, ఎక్కువ పోతే మరి నాకు తక్కువ అయింది అనుకో. ఆయన అదే చూసింది, చూసి వాళ్ళు దాచుకోవాలి లేకపోతే రావలేదు అని లోపల పెట్టుకో కొంచెం ఆయనకు పోసింది. ఆయనకి ఇష్టం ఏంటిది? పండ్లు ఇష్టం, పండ్లు ఇష్టం, అయింది ఇష్టం పాప ఆయన. మరి భర్త ఆయనకి పోతే నా పరిస్థితి మళ్ళీ నేను కొనుక్కోవాలి దగ్గర. విచిత్రమైనటువంటి ప్రజలు ఉన్నారు. అంటే సంతోషించేటప్పుడు, తాగేటప్పుడు, తినేటప్పుడు ఇక జీవితం అంటే ఇదే జీవితం, ఇదే జీవితం అని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇదంతే జీవితం అంటే. అంతేనంటారా? దేని మీద ఆలోచన రాదు, భార్య మీద ఉండదు, పిల్లల మీద ఉండదు, భవిష్యత్తులో ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి, ఏం ఆలోచన లేదు. అంటే పరిస్థితి తిన్నవా, తాగమా, తెల్లారిందా, ఇదంతే జీవితం. ఆలోచన రావు. కానీ ప్రలాపించే వారింటికి అయితే నీకు ఆలోచన వచ్చింది. రోజులు గడిచిపోతాను, ఏమిటి నా బ్రతుకు, ఏమిటి నా జీవితం, నేను రక్షించబడాలి, నేను దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, వాక్యాన్ని వినాలి, నేను మారాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదేంటారా? లాజరు చనిపోయాడు,
మరియా మార్త ఏడుతున్నారు, అయ్యా ఇక్కడున్న రాజులు బ్రతికేవాడే, నువ్వు 4 తర్వాత వచ్చి అని ఏడుస్తాం. మార్త ఏడుతావు, మరియా ఏడుతాం. యేసు కన్నీళ్లు విడిచిన వాక్యం పరిశుద్ధ గ్రంథంలో చిన్న వచనం అది. యేసు కన్నీళ్లు విడిచాడంటే ఎందుకు విడిచాడు కన్నీళ్లు? నేనే పునరుద్ధానం, నేనే జీవం, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన మరలా బ్రతుకును, బ్రతికి చనిపోయి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరన్నిటికీ చనిపో. నేనే పునరుద్ధానం, నేనే జీవం. నాలో మరణిస్తే నిత్య జీవం. ఒకసారి పుడితే 2 సార్లు చనిపోతావు, 2 సార్లు పుడితే ఒకసారే చనిపోవు. శరీరంగా పుట్టావు, శరీరంగా చనిపోతావు, ఆత్మ నరకానికి వెళుతుంది. శరీరంగా పుట్టావు, మరలా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే 2వసారి పుడితే లోకంలో చనిపోయినట్టు అందరిలాగా నువ్వు ఒకరోజు చనిపోతావు. కానీ చనిపోయిన తర్వాత నీ ఆత్మ నిత్య జీవంలోకి వెళుతుంది, లేదా నిత్య నరకంలోకి వెళుతుంది. ఆత్మకు చావు లేదు. ప్రభువుని అంగీకరించి చనిపోతే అందరితో పాటు నువ్వు చనిపోతావు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టుబడెను, ధనవంతుడు పాతాళంలో కన్నులెత్తెను. లాజరు చనిపోయి అబ్రాహాము కొడుకు దేవదూతల చేత కొనుక్కోబడెను. ధనవంతుడు చచ్చిపోయాడు, అగ్ని జ్వాల యాత్ర పడ్డాడు. లాజరు చనిపోయాడు, దేవదూతల చేత కొనుక్కోబడ్డాడు. లాజరుని సమాధి చేసినట్టు, పాతి పెట్టినట్టు వాక్యంలో ధనవంతుడు చనిపోయాడు, అగ్ని జ్వాల యాత్ర పడ్డాడు. లాజరు చనిపోయాడు, అబ్రాహాము ఆడుకోవడానికి దేవదూతల చేత కొనుక్కోబడి అక్కడ నెమ్మది పొందుతున్నాడు ధనవంతుడు. క్షమించాలి, లాజరు నెమ్మది పొందుతున్నాడు, ధనవంతుడు యాతన పడుతున్నాడు. అందరం పోతాం, కానీ నీ గమ్యం నిత్య జీవమా, నిత్య నరకమా, నిత్యాగ్గిన వేదన, బాధ. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరీక్షించుకోండి. బిందు తరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్నటువంటి వారి ఇంటికి వెళ్ళటం మేలు. నీ కొరకు యేసు సెలవులో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. ఆయన విశ్వాసం ఉంచు, రక్షించబడు. ఇటు మాటలు ప్రబోధించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. ప్రతి సహోదర సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విందు జరుగుతున్నటువంటి ఇంటికి పోవటం కంటే ప్రలాపించున్న వారి ఇంటికి వెళ్ళటం మేలు. యేసులో నీవు రక్షించబడితే నీకు మేలు, నిత్య జీవం, అది నీకు మేలు. యేసును అంగీకరించుకోవాలని ఇష్టం వచ్చినట్టు జీవిస్తే మరణిస్తే నీకు నరకం, అది నీకు ఇబ్బంది. కనుక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వచ్చాను, ప్రార్థన చేసుకో, దేవుని యొక్క సన్నిధికి రండి, దేవుని మాటలు వినండి, రక్షించబడండి. పరిశుద్ధమైన తండ్రి, లైవ్లో ఇప్పుడును రాబోయే కాలంలో ఎవరైతే నీ మాటలు వింటున్నారో వారిలో మార్పు కలిగించి రక్షించి సాయం చేసి కృప చూపించమని మా ప్రభువైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నేను ప్రార్థన ఉన్నాను.